మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశి వారికి 16వ తారీఖు 9వ నెల 2025 నుండి 30వ తారీఖు 9వ తారీఖు 2025 వరకు ఈ 15 రోజులు కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు గోచార రీత్యా, ఇది కేవలము గోచార రీత్యా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది జాతకంలో ఒక చిన్న భాగం, జాతకంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇది నిష్ణాతులైన వాళ్ళు చెప్పితే 10 నుంచి 15% అవుతుంది. నిష్ణాతులు కారు ఏదో చెప్తున్నారు, వినండి, బాగుంటుంది, టైంపాస్ బాగుంటుంది. ఈ విధంగా ఉంటాయండి. ఇకపోతే జాతకం అనేటటువంటిది చాలా ముఖ్యము. అది జీవితాన్ని సూచించేది, పూర్తి జీవితాన్ని సూచించేది అదే. దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి. అది ఖచ్చితంగా మీరు ఇక మీదట మీకు మీ సంబంధీకులకి ఎవరైనా పుట్టినప్పుడు ఏ రోజున పుట్టారు, ఏ డేటు, ఏ నెల, ఏ సంవత్సరము, డేట్ ఆఫ్ బర్త్ అంటా మొత్తాన్ని వీరికి మనము అది రాసుకోండి. అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటి టైం అనేటటువంటిది. ఎందుకంటే అది రోజులో 12 రకాలైనటువంటి లగ్నాలు మారుతూ ఉంటాయి. ఈ లగ్నం అనేటటువంటి దాన్ని బట్టే మన జీవితం నిర్ణయించబడుతూ ఉంటుంది. అలాగే ఏ ప్రదేశంలో పుట్టారు అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకని అన్నట్టయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం అది కూడా. ఎందుకని అన్నట్టయితే మనకి హైదరాబాద్లో సూర్యోదయానికి, ఉదాహరణకి రాజమండ్రిలో సూర్యోదయానికి, కలకత్తాలో సూర్యోదయానికి, ఢిల్లీలో సూర్యోదయానికి, అమెరికాలో సూర్యోదయానికి అన్నిటికీ తేడా ఉండనే ఉంటుంది. భూమి అనేది గుండ్రంగా ఉంది కాబట్టి ఆ సూర్యోదయం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దానికి సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి కూడా టైములు నిర్ణయించడం జరిగింది. అలాగే ఆ టైం ప్రకారం నిర్ణయించడం అంటే ఎవరో నిర్ణయించడం కాదండి, ఆయన దాన్ని ఉదయం అస్తమయం ఆ రెండింటినీ కనుగొనే ఈ నిర్ణయం చేశారు. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంటు. 2 గంటల పీక్ అవర్లో ఉందనుకోండి, చివరి దశలో ఉందనుకోండి, 2 నిమిషాల్లో కూడా తేడా వస్తుంది, లగ్నం వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎంత నిష్ణాతుడైనటువంటి వాడు రాసినా కూడా ఫలితాలు సరిపడవండి. అందుచేత అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పిన 4 ఇంపార్టెంటేనండి. టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ వస్తే చాలా వరకు మనం జీవితంలో జరగబోయే విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి గోచారాన్ని మనం అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఎంత చిన్న ఫలితాలు వచ్చినా కూడా దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది, అది గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే కర్కాటక రాశి వారి నుంచి మనం చెప్పుకుంటున్నాము కాబట్టి కర్కాటక రాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయ స్థానం అయినటువంటి సింహంలో 2 రోజులు, తృతీయ స్థానం అయినటువంటి కన్యలో ఒక 13 రోజులు సంచారం చేస్తూ ఉన్నాడు సూర్యభగవానుడు. ఇక్కడ 2 రోజులు సంచారం వల్ల సింహంలో 2 రోజుల సంచారం వల్ల ఆయన శుభ ఫలితమును 2 రోజులు ఇవ్వజాలరు. ఇది ముఖ్యంగా ఆదాయం తగ్గటము, మాటలో కొంచెం సరిగ్గా మాట్లాడలేకపోవటం, అంటే ఏదో మాట్లాడాలనుకుంటాం, ఏదో మాట్లాడతాం, అది వేరే వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. మనకు అర్థమవుతుంది, మనం కరెక్ట్గా మాట్లాడాలని మనం అనుకుంటాము, కానీ ఎదరవాళ్ళు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవటం, వేరే రకంగా అర్థం అవ్వటం కానివ్వండి, దానివల్ల వాళ్ళు బాధపడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. తద్వారా కొన్ని కార్యాలు చెడిపోతుంటాయి మాట వల్ల. ఈ మాటతోటి ప్రపంచాన్ని జయించవచ్చు, ప్రపంచాన్ని మనకు శత్రువుగాను మార్చుకోవచ్చు. ఈ నారికి చూసారా, ఈ మాట అంత ప్రమాదకారి, అంత గొప్పది కూడా. భగవంతుని కూడా లొంగ తీసుకోవచ్చు, మొత్తం అందరినీ కూడా, ప్రపంచాన్ని దేవుణ్ణి కూడా దూరం చేసుకోవచ్చు. అంత ప్రమాదకారి ఈ నాలుక, ఈ మాట అనేటటువంటిది. ఇక్కడ 2 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం. కానీ తృతీయ స్థానంలో ఉన్నటువంటి 13 రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. అక్కడ మీకు
ఏ పని చేసినప్పటికీ మీకు రవి వలన ఇంట్లో మీ సహోదరులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు కావచ్చు, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, కొన్ని చోట్ల తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి అంతా కూడా రవి యొక్క తృతీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే ద్వితీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా 15 రోజులు జరుగుతోంది. ఈ శుక్రుడు కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ద్వితీయ స్థానంలో. దీన్ని ఏ విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటాడు అన్నట్టయితే ధన రాబడి పెరుగుతుంది, మాట చక్కగా ఉంటుంది, అలాగే కుటుంబంలో ఆహ్లాదం అన్నీ ఉంటాయి. అలాగే ఇంటిలో నేత్ర సంబంధమైనటువంటి నేత్రానికి సంబంధించి బాధపడుతున్న వారికి ఈ శుక్రుడి దయ వలన అవి కొంచెం సరి అయిపోయి మళ్ళీ యథాస్థితికి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. అలాగే ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం మంచిది కాదు. ఇక్కడ ఏమవుతుంది, ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల అనుకున్న ధనం రాకపోవటము, ధనానికి ఇబ్బంది పడటము, మాటలో సరిగా ఇందాక చెప్పుకున్నాం కదండి, మాట సరిగా సమయానికి సరి అయిన మాటలు మాట్లాడకపోవటం వల్ల వేరే ఏదో మాట్లాడాలనుకుని ఏదో తొందరపడి ఏదో మాట్లాడటం, లేదా మనం సరిగా మాట్లాడినా ఎదురువాడికి సరిగా అర్థం కాకపోవటం, ఇట్లాంటి ఇబ్బందులన్నీ కలిగేటువంటి అవకాశం అంతా కూడా. అలాగే నేత్ర సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అంటే ఆ నేత్ర సంబంధమైన వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే ఈ కేతు గ్రహం వల్ల అవి కొంచెం ఈ 15 రోజులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే ఈ తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం ఉంది కాబట్టి 13 రోజులు. ఈ తృతీయ స్థానంలో 13 రోజులు మాత్రం చాలా ఇంట్లోనూ బయట అన్ని చోట్ల కూడా తెలిసినవాడు తెలియనివాడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే రవితో పాటుగా తృతీయ స్థానంలో ఇక్కడ బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఈ బుధుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకపోవటం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ రవి చూడండి, ఇక్కడ మీకు తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అవే ఫలితాలు దానికి పూర్తి వ్యతిరేకంగా అక్కడ బుధుడు అందజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే 3వ స్థానం కాబట్టి ఇంట్లో వాళ్ళు మనం ఏ పని చేసినా అది ఎందుకు కొంచెం ఆలోచించి అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేయకపోవటం, దాన్ని అంగీకరించకపోవటం, అలాగే మన మిగతా ఆఫీసుల్లో వాళ్ళు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు. అమ్మగారు మనం ఏదో మాట్లాడితే అమ్మగారు కొంచెం బాధపడటము, లేకపోతే అమ్మగారు ఏదో ఉంటే మనం బాధపడటము, ఆవిడకి మనకి మధ్యన రిలేషన్షిప్ కొంచెము అంటే తల్లికి పిల్లలకి వ్యతిరేకత అనేది ఉండనే కూడదు. కానీ ఆవిడ ఒక మాట అంటే మనం బాధపడటమో, లేకపోతే మనం ఏదో మాట్లాడాలనుకుని ఏదో చేసుకుంటే ఆవిడకి అంత స్వార్థమై ఆవిడ బాధపడటం అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహాల విషయంలోనూ, వాహనాల విషయంలోనూ, మన స్వభావ విషయంలోనూ కూడా కుజుని యొక్క చతుర్థ స్థానం వల్ల కొంత అనుకూలమైనది కాకుండా ప్రతికూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే అష్టమ స్థానం తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రగతి మార్గంలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఆయన కూడా అష్టమ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. 2 గ్రహాలు అష్టమ స్థానం అంటే ఆయుస్థానం కాబట్టి ఈ ఆయుస్థానంలో ఈ 2 గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఒకరిని మించి స్వతహాగానే అవి నైసర్గికమైనటువంటి దుష్టగ్రహాలు స్వాభావికంగా నైసర్గికంగా, కానీ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఎంత గొప్ప పనైనా చేయగలరు. ఏమాత్రం కొన్ని అనుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు గురువు ఎంత శుభ ఫలితాలు ఇస్తాడో, శుక్రుడు ఎంత మంచి ఫలితాలు ఇస్తాడో, గురువు ఎంత మంచి ఫలితాలు ఇస్తాడో, ఏ గ్రహమైన అనుకూలమైన స్థలాల్లో ఉన్నప్పుడు ఎంత మంచి ఫలితాలు ఇస్తారో అంత మంచి ఫలితాలను కూడా శని రాహులు ఇస్తారు. అందుచేత శని రాహులు ఏవో దుష్టగ్రహాలు ఎక్కడున్నా అంతే అని మాత్రం అనుకోవడం చాలా పొరపాటు. అలా అనుకుంటే మనకి జ్యోతిష్యంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేదని అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే ఆయుస్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. అదే మన బంధువుల్లో ఎవరో కొంచెం ఇబ్బందుల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతున్నట్టయితే కొంతమంది వాళ్ళు కోలుకోవడం కష్టం కావచ్చు, తద్వారా వారు విగత జీవులు కావచ్చు, అలాగే పెద్ద దుఃఖం కలగచ్చు, హఠాత్తుగా మనకు ఏదైనా ధన నష్టం కలగచ్చు, ఎవరితో మాట్లాడినా గొడవలు రావచ్చు, కొన్ని చోట్ల అవమానాలు,
రావచ్చు, ఆ పరాభవాలు జరగచ్చు. ఇటువంటి వాటికన్నిటికీ కూడా ఈ శని ఒక్కరుంటేనే మనం ఆ ఫలితాలు చెప్పుకోవాలి. ఇప్పుడు 2 గ్రహాలు నైసర్గికమైనటువంటి పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫలితం ద్విగుణీకృతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో ఆయా విషయాల్లో కొంచెం తగు జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో కలుగుతుంది. ఇక్కడ వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో గురు సంచారం వల్ల ధన వ్యయం బాగా జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే, గురువు కనుక వ్యయస్థానంలో ఉన్నట్టయితే చేసేటటువంటి ఖర్చు అది ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది. పిల్లలు ఉన్నత విద్య కోసమో, లేకపోతే గృహం కట్టుకోవడానికి ఒక స్థలాన్ని ఏర్పరచుకోవటానికో, లేదా కట్టిన గృహాన్ని కొనుక్కోవటానికో, లేదు ఏదో ఒక మొత్తం మీద ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఆర్థికంగా ఇప్పుడు బాగుంది కాబట్టి భగవంతుడి అనుగ్రహం వల్ల ఒక కారు కొనుక్కుంటారు. ఇట్లా మొత్తం మీద లేదా కొంత బంగారం కొన్నారు, అది రేపు మర్నాడు పెరిగేదే కానీ తగ్గదు కదా. ఇప్పుడు కారు కొన్నారనుకోండి, అది ఈవేళ మీరు 7 లక్షలు పెట్టుకున్నారు, సంవత్సరం తర్వాత అమ్మితే 3 లక్షలు కూడా రాదు. అదే ఈవేళ కొంత డబ్బులు పెట్టి మనం బంగారం కొన్నట్లయితే వచ్చే సంవత్సరానికి పెరగచ్చేమో కానీ తగ్గడం అయితే ఉండదు గ్యారంటీగా. మనం చూస్తూనే ఉన్నాం కదండి, మన వయసులో మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అంచేత గురువు ఏ స్థానంలో ఉండటం ద్వారా మనకి ఈ విధమైన బెనిఫిట్ ఉంది. మిగతా కొన్ని శత్రు భయము, డబ్బులు ఖర్చు అవ్వటము ఇవన్నీ మామూలే. కొంతమందికి భార్య వియోగం కావచ్చు, నష్టం కావచ్చు. కొంతమంది చెప్తున్నాం కదండి, ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించి వస్తుంది. రాశిగతమైన ఫలితాలంటేనే అంత. ఇది పూర్తిగా 100కి 100 పాళ్ళని మీకే అని అన్వయించుకోవద్దు. మీరు 1% కూడా మీకు ఇందులో ఎంతవరకు అనేది చూసుకోండి. కొంతమందికి 1% కూడా జరగకపోవచ్చు, కొంతమంది 10% కూడా జరగవచ్చు. అంచేత ఇది పూర్తిగా మీకు సంబంధం కాదు. కాబట్టి ఈ ముఖ్యంగా మీ జాతకమే మీకు ముఖ్యము. దాన్ని రాయించుకోండి, దీన్ని అనుసంధానం చేసుకోండి. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉంది, లేదని అంటలేదు, ఖచ్చితంగా ఉంటుంది. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ ఈ 15 రోజులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి మీరు కంగారు పడవద్దండి. చెప్తున్నాం కదా, మీ ఒక్కరికి సంబంధించినటువంటిది కాదు, మీ జాతకం ఒకటిదే, మీకు పూర్తిగా మీకు సంబంధించిందే. జాతకం చూసారా, అది పూర్తిగా మీకు సంబంధమే, మీదే. 2-3 నిమిషాల తేడాలో పుట్టిన కవల పిల్లలు కూడా తేడా ఉంటుంది. స్థూలంగా చూస్తే ఉండదు, సూక్ష్మంగా చూస్తే ఉంటుంది. చతుర్దశంశ దగ్గరికి వెళ్తే ఉంటుంది. కాబట్టి మనము రోజు చేసేటటువంటి పూజలు నవగ్రహాన్ని చదువుకోండి. అవే కాకుండా మనకి ఈ నెలలో వచ్చేటటువంటి 15 రోజుల్లో వచ్చేటటువంటి శరన్నవరాత్రులు ఉన్నాయి. ఆ 9 రోజులు కూడా మీరు అమ్మవారిని ప్రార్థించండి. ఇది సంవత్సరానికి ఒకసారి మనకు వచ్చేటటువంటి ఒక అదృష్టంగా భావించండి. దీన్ని వీలున్నంత సమయం కూడా అమ్మవారి నామస్మరణకే ప్రాధాన్యత ఇవ్వండి. యూట్యూబ్కి, ఫేస్బుక్ మనని దేని నుంచి కాపాడవండి. అది సమయం వృధా అవుతుంది. మనకి దేవుడు భగవంతుడు ఏదైతే ఆయుర్దాయం రాశాడో రోజుకి 4 గంటల చొప్పున తీసేసుకుంటూ పోతే, మేనేజ్ చేసుకుంటూ పోతే, కొంతమంది 4 గంటలు, కొంతమంది 6 గంటలు, వాడైతే 1 గంటే ఉంటుంది. అవన్నీ కాలిక్యులేట్ చేసి ఎంత జీవితాన్ని మనం కోల్పోతున్నామో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఆ విధంగా చేసినట్టయితే అమ్మవారికి ఈ సమయాన్ని కేటాయించండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్.